తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి మంటలు చల్లారడం లేదు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఆయిల్ ఉన్నట్లు ఎన్డీడీబీ తన రిపోర్టులో అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది అన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తిరుమలలో ప్రసాదాల కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధపెడుతుందని అన్నారు. కల్తీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ట్విట్టర్లో కోరారు రాహుల్ గాంధీ. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు కేఎంఎఫ్ బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండ. See, like we said, like I'm saying that, everything is under speculations yet. So once everything is confirmed, I'm sure that the action will be taken as per the government and the law. He will take care of whoever has done this to him. So whether whoever is going to give any punishment or not, I'm sure that the Lord is going to take care of whoever has done this to him. స్వామివారి యొక్క ప్రసాదము అనేటువంటిది ఈ రూపంగా భావిస్తూ ఉన్నాం. అది శరీరానికి శక్తినిచ్చేటువంటిది, ఆనందానికి సంతోషాన్ని కలిగించేటువంటి ప్రసాదము అనంటే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపిణి అన్నమాట. శక్తి కాబట్టి ఆ ప్రసాదాన్ని మన అందరికి ఇస్తే శరీరము శక్తివంతమవుతుంది, మనస్సు కూడా ఆనందానికి పారవస్యం జరుగుతుంది. అది దివ్య ప్రసాదంగా భావించి ఉండాలన్నమాట.